నువ్వు కూడా నది దాటేయొచ్చు అని చెప్పిన ఉడత కోతిని నది దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని బ్యాంబూ స్టిక్స్ను పంప్కిన్స్ను సేకరించి కోతిని రమ్మని పిలవడంతో అది రావాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. దాన్ని చూసిన ఉడత అని చెప్పినా మంకీ కాస్త దూరంగా వెళ్ళడంతో అది చూసిన స్క్విరిల్ కొంచెం బాధపడి మంకీని చూసి నవ్వి మనం వీటితో బోట్ తయారు చేద్దాం. బోటా గది మన వల్ల అవ్వదు. కోతి చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఉడత బోటు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఉడతను అలా చూసిన కోతికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ చివరికి ఉడతకు హెల్ప్ చేద్దామని నిర్ణయం తీసుకొని ఒక ఆలోచన చేసి అలా ఇద్దరు కలిసి బోట్లు తయారు చేసుకొని అని అనడంతో కోతి డ్రైవ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటే ఉడత ధైర్యం చెప్పి మళ్ళీ డ్రైవ్ చేయమనడంతో కోతి భయపడుతూనే డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా వెళుతూ ఉన్న వాళ్ళని దారిలో అవతల వైపు చేరుకోగానే వాళ్ళు హ్యాపీగా డ్యాన్స్ చేసి చెర్రీ ట్రీ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి చాలా బాగున్నాయి నే అంటూ గబగబా చెట్టెక్కి రెండు తినడం స్టార్ట్ చేశాయి. అలా చాలాసేపు తిని బొజ్జ నింపుకొని అక్కడే పడుకుండిపోయాయి. అలా పడుకోవడమే కోతి ప్రాణాల మీదకి వచ్చింది. అది ఎలాగో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.